11th one repeat. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో అమరులు ఆర్ సత్యనారాయణ సంతాప సభ నిర్వహించ తలపెట్టాం. అందుబాటులో ఉన్న మిత్రుడు తప్పక హాజరై సత్తన్నకి నివాళులు అర్పించగలరు. సత్తన్నతో ఉన్నటువంటి సంబంధాలని, పరిచయాలని, అనుబంధాలని, ఆనుభూతుల్ని పంచుకోవాలని కోరుతున్నామన్నారు. ఆర్ సత్తన్న మన ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని కోల్చారం మండలంలోని వరిగంతం గ్రామంలో నిరుపేద పద్మశాలి కుటుంబంలో జన్మించి సమస్యల పట్ల అంకిత భావం కలిగి ప్రజలకు సమీకరించడంతో మమేకమై అతి చిన్న వయసులోని విద్యార్థులకు నాయకత్వం వహించాడు. ఈ సంతాప సభలో అందరూ కూడా భాగస్వామ్యంగా పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నామన్నారు. నిజాం సంతాప సభకి మీరందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. ఆర్ సత్యనారాయణ గారు మన ఉమ్మడి మెదక్ జిల్లాలోని వరిగుంతం ప్రాంతంలో, మెదక్ ప్రాంతంలోని వరిగుంతం గ్రామంలో జన్మించి విద్యార్థి నాయకుడిగా విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం తదనంతరం పత్రికా రంగంలో అనేక సామాజిక అంశాలని, ప్రజల్ని ప్రభావితం చేస్తున్నటువంటి అన్ని అంశాలకి నిజమైనటువంటి పరిష్కారాన్ని కనుగొనే విధంగా తాను పరిశోధన చేసినటువంటి ఒక గొప్ప జర్నలిస్టు. ఆ తర్వాత వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమంతో మమేకమై ఓ ఎమ్మెల్సీగా తెలంగాణ ఉద్యమం ప్రజలందరి ఆనాడున్నటువంటి ఒత్తిడి మేరకు, అంటే ప్రజలందరి యొక్క ఆకాంక్ష నెరవేర్చడం కోసం ఆ ఎమ్మెల్సీ పదవిని కూడా తృప్తాయంగా త్యాగం చేసి మొత్తం తెలంగాణ సమాజానికి, జర్నలిస్ట్ సమాజానికి, ప్రధానంగా బీసీ ఓ పద్మశాలి బిడ్డగా ఈ సమాజానికి ఒక ఆదర్శప్రాయుడిగా జీవించినటువంటి ఆర్ సత్తన్నని మరోసారి మననం చేసుకుందాం. అందుబాటులో ఉండే అవకాశం ఉన్న మిత్రులందరూ కూడా రేపు సిద్దిపేటలోని ప్రెస్ క్లబ్కు సాయంత్రం 5 గంటలకు హాజరై ఆర్ సత్తన్నతో మీకున్న అనుబంధాన్ని, తన జీవితాన్ని మరోసారి అందరం గుర్తు చేసుకుందాం, యాద్ చేసుకుందాం. తప్పక రాగలరు. నేను మీ పోచిపోయిన శ్రీహరి యాదవ్.